Hi everyone, welcome back to English with Jalil sir. Today we are going to discuss correction of errors which is related to articles. So let us see the first one. My brother is working in tribal area. సో మనకి ఏమి ఇచ్చారు ఇక్కడ సెంటెన్స్ అంటే మై బ్రదర్ ఈజ్ వర్కింగ్ ఇన్ ట్రైబల్ ఏరియా అన్నాడు. సో వెర్ ఇస్ ద ఎర్రర్? మై బ్రదర్ సబ్జెక్ట్ ఈజ్ వర్కింగ్ రైట్ వర్బ్ ఇన్ ట్రైబల్ ఏరియా ఆబ్జెక్ట్. సో మనకి ఇక్కడ ఎర్రర్ ఎక్కడ ఉంది అంటే సో ఆబ్జెక్ట్ లో ఉంది. సో వాట్ ఈస్ ద ఎర్రర్ అంటే ఏరియా. ఏరియా అనేది ఏంటి? యాక్చువల్‌గా సింగులర్ నౌన్. ఏరియా అనేది సింగులర్ నౌన్. సో సింగులర్ నౌన్ ముందట కంపల్సరీగా మనకేమొస్తుంది? ఆర్టికల్ వస్తుంది. ఏమొస్తుంది? ఆర్టికల్. సో సింగులర్ ఇక్కడ మనకి కాన్సనెంట్ సౌండ్ కాబట్టి ఏ అనే ఆర్టికల్ రావాలి. మై బ్రదర్ ఈజ్ వర్కింగ్ ఇన్ ఎ ట్రైబల్ ఏరియా. ఏరియా అనేది సింగులర్ కాబట్టి ఏ అనే ఆర్టికల్ వస్తుంది. సో కమింగ్ టు సెకండ్ వన్. ఐ హావ్ అన్ అర్జెంట్ బిజినెస్. మనకేమిచ్చాడు ఇక్కడ? ఐ. ఐ అనే సబ్జెక్ట్ అయితే హ్యావ్ వర్బ్ అండ్ అర్జెంట్ బిజినెస్ అనేది ఆబ్జెక్ట్. సో ఇందులో మనకి మిస్టేక్ ఎర్రర్ ఎక్కడ ఉంది అంటే బిజినెస్. బిజినెస్ అనేది ఏంటి? అన్కౌంటబుల్ నౌన్. బిజినెస్ అనేది అన్కౌంటబుల్ నౌన్ కాబట్టి సో అన్కౌంటబుల్ నౌన్ ముందర ఎలాంటి ఆర్టికల్ రాకూడదు. ఎందుకంటే ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ సింగులర్ అయితే దెన్ మనం ఆర్టికల్ ని తీసుకోవచ్చు. అర్జెంట్ బిజినెస్ అన్నాడు. అర్జెంట్ బిజినెస్ ఈజ్ నథింగ్ బట్ సమ్ బిజినెస్ అన్నాడు. అంటే ప్లూరల్. సో అలాంటప్పుడు యాన్ అనే ఆర్టికల్ రాకూడదు. సో యాన్ ఈజ్ ఎర్రర్ హియర్. కమింగ్ టు థర్డ్ వన్. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈజ్ బిల్ట్ ఆన్ గోదావరి. సో మళ్ళీ మనకి ఇక్కడ సెంటెన్స్ కాళేశ్వరం ప్రాజెక్ట్ సబ్జెక్ట్ ఈజ్ బిల్ట్ వర్బ్ ఆన్ గోదావరి అన్నాడు. సో మనకి ఇందులో ఆబ్జెక్ట్ లో రైట్ ఆబ్జెక్ట్ లో గోదావరి రివర్. రివర్ ముందర మనకి ఆర్టికల్ దా వస్తుంది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. బిఫోర్ రివర్స్ మనకి ఏం రావాలి? ఆర్టికల్ ద అనేది రావాలి. అంటే నథింగ్ బట్ ఇట్ టేక్స్ ఆర్టికల్ బిఫోర్ ద రివర్స్ అనేది గుర్తుపెట్టుకోండి. అలా కాకుండా ద గోదావరి అని కాకుండా ద కృష్ణ, ద కావేరి. సో ఇలాంటి ఏ రివర్ వచ్చినా ఆ రివర్ ముందర ద అనే ఆర్టికల్ వస్తుంది. కమింగ్ టు ఫోర్త్ వన్. మూన్ ఈజ్ వెరీ బ్రైట్ టుడే. మనకి ఇక్కడ సెంటెన్స్ ఏమి ఇచ్చాడు? మూన్. మూన్ అనేది సబ్జెక్ట్ అయితే ఈజ్ వర్బ్, వెరీ బ్రైట్ టుడే అనేది ఆబ్జెక్ట్. సో ఇందులో మనకి ఎర్రర్ ఎక్కడ ఉంది అంటే సబ్జెక్ట్ లో ఉంది. ఎందుకు అంటే మూన్ అనేది ఏంటి? ఇట్స్ ఏ యునిక్ థింగ్ ఆర్ యునిక్ ఆబ్జెక్ట్ అనొచ్చు. సో యునిక్ థింగ్ ముందర మనకి ఏమొస్తుంది? ద అనే ఆర్టికల్ వస్తుంది. రైట్. ద మూన్ ఈజ్ వెరీ బ్రైట్ టుడే అనాలి. అప్పుడు అది కరెక్ట్ అవుతుంది. అలా కాకుండా ద ఎర్త్. రైట్. యునిక్ థింగ్స్ ఏంటి? ద ఎర్త్ గాని, ద సన్ గాని, రైట్. ద స్కై. ఆ విధంగా యూనిక్ థింగ్స్ ఏవైతే ఉంటాయో దాని ముందర మనకి ఆర్టికల్ ద అనేది వస్తుంది. గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు ఫిఫ్త్ వన్. ఐ షల్ బి విజిటింగ్ యూకే నెక్స్ట్ మంత్. మనకేమిచ్చాడు? ఐ సబ్జెక్ట్, షల్ బి విజిటింగ్ వర్బ్, యూకే నెక్స్ట్ మంత్ ఇది ఆబ్జెక్ట్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఎక్కడ ఎర్రర్ ఉంది అంటే యూకే. యూకే అంటే ఏంటి? యునైటెడ్ కింగ్డమ్. సో యునైటెడ్ కింగ్డమ్ అంటే ఇది ప్లూరల్ ఫామ్ లో ఉన్నాడు. సో యునైటెడ్ కింగ్డమ్స్ కానీ లేదా రిపబ్లిక్ అని కానీ రైట్ రిపబ్లిక్ అని లేదా స్టేట్స్ అని లేదా ఈ విధంగా యూకే, యుఎస్ఏ, రైట్, యుఏఈ ఈ విధంగా ప్లూరల్ ఫామ్ ఏది ఉన్నా కూడా వీటి ముందర మనకు కంపల్సరీ ద అనే ఆర్టికల్ వస్తుంది. ఏమొస్తుంది? ద అనే ఆర్టికల్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి. రైట్. సో ఇక్కడ మనకి ద అనే ఆర్టికల్ రావాలి. ద యూకే నెక్స్ట్ మంత్ అనాలి. అప్పుడు ఆ సెంటెన్స్ అనేది కరెక్ట్ అవుతుంది. రైట్. కమింగ్ టు సిక్స్త్ వన్. హిమాలయాస్ ఫార్మ్ ద నార్థన్ బౌండరీ ఆఫ్ ఇండియా. హిమాలయాస్. హిమాలయాస్ అంటే ఏంటి? ఇక్కడ రేంజెస్. మౌంటైన్ రేంజెస్. సో మౌంటైన్ రేంజెస్ వచ్చినప్పుడు ఏమవుతుంది? మౌంటైన్ రేంజెస్ ని మెన్షన్ చేసినప్పుడు కంపల్సరీ ద అనే ఆర్టికల్ వస్తుంది. ఏమొస్తుంది? ద హిమాలయాస్, రైట్. ద శివాలిక్స్, ద హిమాద్రి, రైట్. ద ఈస్టర్న్ ఘాట్స్ ఈ విధంగా ఏవైతే మౌంటైన్ రేంజెస్ కానీ హిల్ రేంజెస్ వస్తున్నప్పుడు ద అనే ఆర్టికల్ రావాలి. బట్ అలా కాకుండా సింగిల్ గా మౌంటైన్ మనం మెన్షన్ చేసినాం అనుకోండి, ఒక ఓన్లీ సింగిల్ మౌంటైన్ నేమ్ ద ఎవరెస్ట్ అన్నాం అనుకోండి, రైట్. ఎగ్జాంపుల్ ద ఎవరెస్ట్ అంటే ఏమవుతుంది? అది రాంగ్ అవుతుంది. రైట్. ఓన్లీ ఎందుకంటే సింగులర్ ఓన్లీ ఒక్క మౌంటైన్ మెన్షన్ చేసినప్పుడు మనకి రావాల్సిన అవసరం లేదు. బట్ హిమాలయన్ రేంజెస్ ఏవైతే ఉంటాయో శ్రేణులు, పర్వతాల శ్రేణులు వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీగా ద అనే ఆర్టికల్ రావాలి. రైట్. కమింగ్ టు సెవెంత్ వన్. వి షుడ్ లవ్ ద నేచర్. ఏమి ఇచ్చారు మనకి? వి షుడ్ లవ్ ద నేచర్ సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్.
ఇక్కడ మనకి నేచర్ అనేది ఏంటి? అబ్స్ట్రాక్ట్ నౌన్. నేచర్ అనేది ఏంటి ఇక్కడ? అబ్స్ట్రాక్ట్ నౌన్ కాబట్టి అబ్స్ట్రాక్ట్ నౌన్ ముందర ఎలాంటి ఆర్టికల్ రాదు. రైట్. అలా కాకుండా హానెస్టీ గాని, రైట్, లవ్ ఇలాంటివి ఏవైతే ఉంటాయో మనకి అబ్స్ట్రాక్ట్ నౌన్స్. ఆ అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ముందర మనం ద అనే ఆర్టికల్ ని రాయకూడదు. అది ఎర్రర్ అవుతుంది. కమింగ్ టు ఎయిత్ వన్. ద కలకత్తా ఈజ్ ఎ బిగ్ సిటీ. సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. ఏమిచ్చారు మనకి? ద కలకత్తా ఈజ్ ఎ బిగ్ సిటీ అన్నాడు. సో కలకత్తా ఏంటి? సిటీ నేమ్. సో సిటీ నేమ్ ముందర మనకి ఎలాంటి ఆర్టికల్ రాకూడదు. ద కలకత్తా అని రాసిన, లేదా ద ముంబై, రైట్, ద హైదరాబాద్ ఈ విధంగా రాసినట్టయితే ఏమవుతుంది? అది రాంగ్ అవుతుంది. ఓన్లీ ముంబై, హైదరాబాద్ ఆర్ కలకత్తా ఈజ్ ఎ బిగ్ సిటీ ఈ విధంగా అనాలి. అంతేగాని సిటీస్ నేమ్స్ ముందర మనం ఎలాంటి ఆర్టికల్ ని పెట్టకూడదు ఆర్ రాయకూడదు. కమింగ్ టు నైన్త్ వన్. ఐ హావ్ రెడ్ రామాయణ థ్రైస్. ఏమిచ్చాడు మనకి ఇక్కడ? ఐ సబ్జెక్ట్, హ్యావ్ రెడ్ వర్బ్, రామాయణ థ్రైస్ అన్నాడు. రామాయణ ఏంటి ఇక్కడ? ఇట్స్ అ సాక్రెడ్ బుక్ ఆర్ హోలీ బుక్, లేదా ఎపిక్ గాని, హోలీ బుక్స్ గాని, ఎపిక్స్ గాని వచ్చినప్పుడు ఏమవుతుంది? దాని ముందర ద అనే ఆర్టికల్ వస్తుంది. ద రామాయణ, ద మహాభారత, ద బైబిల్, ద ఖురాన్ ఈ విధంగా ద అనే ఆర్టికల్ వస్తుంది. సో ద ఉండకపోతే అది ఎర్రర్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు 10th వన్. డేవిడ్ గోస్ టు ద చర్చ్ ఎవ్రీ సండే. ఏమిచ్చారు మనకు? డేవిడ్ సబ్జెక్ట్, గోస్ అనేది వర్బ్, టు ద చర్చ్ ఎవ్రీ సండే అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఎర్రర్ ఎక్కడ ఉంది అంటే, చూడండి ఇక్కడ సెంటెన్స్ లో ద అనే ఆర్టికల్ ఇచ్చాడు. ఇది కన్సిడర్ చేయొచ్చా అంటే చేయరాదు. ఇది రాంగ్ అవుతుంది. ఎందుకు అంటే అతను ఎవ్రీ సండే వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? చర్చ్‌కి వెళ్తున్నాడు. ఎప్పుడైనా కూడా మనకి చర్చ్‌కి గాని, టెంపుల్ గాని, స్కూల్‌కి గాని, రైట్, అలాంటి వాటికి వెళ్తున్నప్పుడు దాని యొక్క ప్రైమరీ పర్పస్ ఏదైతే ఉంటుందో, అంటే జనరల్ పర్పస్ ఏదైతే ఉంటుందో, ఆ జనరల్ పర్పస్ కోసం వెళ్ళినప్పుడు ఎలాంటి ఆర్టికల్ రాకూడదు. జనరల్ పర్పస్ ఏంటి ఇక్కడ చర్చ్‌కి వెళ్ళడానికి అంటే ప్రేయర్ చేయడం. రైట్. ఒకవేళ అలా కాకుండా స్కూల్ ఉందనుకోండి. స్కూల్‌కి మనం జనరల్‌గా దేనికెళ్తాం? స్టడీకి వెళ్తాం. రైట్. రా డేవిడ్ గోస్ టు స్కూల్ ఎవ్రీ డే అన్నామనుకోండి. అది కరెక్ట్ అవుతుంది. బట్ డేవిడ్ గోస్ టు ద స్కూల్ ఎవ్రీ డే అంటే అది రాంగ్ అవుతుంది. ఎందుకు అంటే స్కూల్‌కి వెళ్ళే ప్రైమరీ పర్పస్ ఏంటి? స్టడీ. చదవడం కోసం వెళ్తాం. సో, మనం వెళ్ళే ప్రైమరీ పర్పస్ మెన్షన్ చేస్తున్నప్పుడు ఎలాంటి ద ఆర్టికల్‌ని వాడకూడదు. అదే విధంగా చర్చ్‌కి మనం ప్రైమరీ పర్పస్ ఏంటి? ప్రేయర్ చేయడం. సో, ప్రేయర్ చేయడానికి వెళ్ళినప్పుడు ఎలాంటి ఆర్టికల్‌ని వాడకూడదు. అలా కాకుండా ఇప్పుడు ఎగ్జాంపుల్ డేవిడ్ గోస్ టు డేవిడ్ రైట్. డేవిడ్ వెంట్ టు ద చర్చ్ అన్నామనుకోండి ఎగ్జాంపుల్. డేవిడ్ వెంట్ టు ద చర్చ్. ఎందుకు వెళ్ళాడు? ఇక్కడ అతను ప్రైమరీ పర్పస్ కోసం వెళ్ళలేదు ఇక్కడ. ఏదో డేవిడ్ వెంట్ టు మీట్ హిస్ ఫ్రెండ్ అనుకో. అతని ఫ్రెండ్‌ని కలవడానికి వెళ్ళాడు అక్కడ ఎగ్జాంపుల్. డేవిడ్ దేనికోసం వెళ్ళాడు అంటే చర్చ్‌కి అక్కడ ఫ్రెండ్‌ని కలవడానికి వెళ్ళాడు. అంటే ఏమవుతుంది ఇక్కడ? చర్చ్ అనేది ప్రైమరీ పర్పస్ కాదు. సో, అలాంటప్పుడు మనం ద అనేది మెన్షన్ చేయొచ్చు. రైట్. అంటే జనరల్ పర్పస్ కాకుండా వేరే పర్పస్‌లో అక్కడికి వెళ్ళినట్టయితే ద అనే ఆర్టికల్‌ని వాడొచ్చు. సో, జనరల్ పర్పస్ గాని, ప్రైమరీ పర్పస్‌లో వెళ్ళినప్పుడు మాత్రం ద అనే ఆర్టికల్ యూజ్ చేయకూడదు. అదే విధంగా ఇక్కడైనా కూడా స్కూల్ కూడా ప్రైమరీ పర్పస్‌లో వెళ్తే నో ప్రాబ్లమ్. అలా కాకుండా డేవిడ్ వెంట్ టు స్కూల్. ఎందుకు? అతను వాళ్ళ కొడుకుని తీసుకురావడానికి వెళ్ళాడనుకోండి ఎగ్జాంపుల్. లేదంటే ఫీజ్ కట్టడానికి వెళ్ళాడు. ఎప్పుడు వెళ్ళాడు. బట్ రేర్‌గా ఆ రోజు వెళ్ళాడు. సో, ఆ పర్పస్ అనేది వేరే ఉన్నప్పుడు ద అనే ఆర్టికల్ వస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. సో, జనరల్ పర్పస్ నో ఆర్టికల్. స్పెసిఫిక్ పర్పస్ ఆర్ స్పెసిఫిక్ థింగ్స్ దెన్ దేర్ విల్ బి ఆర్టికల్. కమింగ్ టు 11th వన్. ద గోల్డ్ ఈజ్ ఎ ప్రీషియస్ మెటల్. ఏమిచ్చారు మనకి? ద గోల్డ్. ద గోల్డ్ అనే సబ్జెక్ట్ అయితే ఈజ్ వర్బ్, ప్రీషియస్ మెటల్ అనేది ఆబ్జెక్ట్. సో, ఇక్కడ మనకి ఆర్టికల్ ద అనేది రాకూడదు. ఎందుకు అంటే గోల్డ్ అనేది ఏంటి? మెటీరియల్ నౌన్. గోల్డ్ అనేది మెటీరియల్ నౌన్. సో, మెటీరియల్ నౌన్ వచ్చినప్పుడు ఏమవుతుంది? ఎలాంటి ఆర్టికల్‌ని మనం వాడకూడదు. అది రాంగ్ అవుతుంది. ఓన్లీ గోల్డ్ ఈజ్ ఏ ప్రీషియస్ మెటల్ అనాలి. అలా కాకుండా ఐరన్ ఇచ్చాడనుకోండి. ఐరన్ ఈజ్ ఏ ప్రీషియస్ మెటల్. అలా కాకుండా వాటర్ ఇచ్చాడనుకోండి. వాటర్ ఈజ్ ఏ ప్రీషియస్ థింగ్ అనొచ్చు మనం. అంటే ఇలాంటి ఏదైతే మెటీరియల్ నౌన్స్ ఉంటాయో దాని ముందర ఎలాంటి ఆర్టికల్‌ని వాడకూడదు. కమింగ్ టు 12th వన్. హి కెన్ ప్లే సితార్ వెల్. ఏమిచ్చారు మనకిక్కడ? హి కెన్ ప్లే సితార్ వెల్ అన్నాడు. సో, సితార్ అనేది ఏంటి? ఇన్‌స్ట్రుమెంట్. సితార్ అనేది ఇన్‌స్ట్రుమెంట్. మనకి మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్ వచ్చినప్పుడు కంపల్సరీ ఏమొస్తుంది? ద అనే ఆర్టికల్ రావాలిక్కడ.
కెన్ ప్లే ద సితార్ వెల్, అప్పుడు అది కరెక్ట్ అవుతుంది. ద అనే ఆర్టికల్ లేకపోతే అది రాంగ్ అవుతుంది. కమింగ్ టు 13th వన్, లయన్ ఈజ్ ద కింగ్ ఆఫ్ బీస్ట్. ఏమిచ్చారు ఇక్కడ? లయన్ సబ్జెక్ట్, ఈజ్ వర్బ్, ద కింగ్ ఆఫ్ బీస్ట్ అనేది ఆబ్జెక్ట్. సో ఇక్కడ మనకి ఏమిచ్చాడు? లయన్ అనేది సింగులర్ లో ఇచ్చాడు. లయన్ అనేది సింగులర్ నౌన్. సో లయన్ సింగులర్ నౌన్, బట్ ఏమవుతుంది ఇక్కడ? ఇట్స్ మెన్షనింగ్ ద క్లాస్, రైట్? ఇట్ మెన్షనింగ్ ద క్లాస్ ఆఫ్ ఆల్ ద యానిమల్స్. విచ్ యానిమల్స్? ఆల్ ద లయన్ గ్రూప్, రైట్? ఆల్ ద లయన్స్, క్లాస్ ఆఫ్ యానిమల్స్ అంటే లయన్స్ గ్రూప్ మొత్తం మెన్షన్ చేస్తుంది కాబట్టి మనం కంపల్సరిగా ద అనే ఆర్టికల్ ని వాడాలి ఇక్కడ. సో లయన్ అనేది సింగులర్ లో ఉంది, బట్ ఈ లయన్ అనేది లయన్ జాతిని మొత్తాన్ని మెన్షన్ చేస్తుంది కాబట్టి ద అనే ఆర్టికల్ ని వాడాలి. ద లయన్ ఈస్ ద కింగ్ ఆఫ్ బీస్ట్. కింగ్ ఆఫ్ బీస్ట్ అంటే ఏంటిది? మృగాల యొక్క రాజు లేదా మృగరాజు అని కూడా అనొచ్చు, రైట్? మృగరాజు లేదా మృగాల యొక్క రాజు, ఆ విధంగా. సో ఇది మన కింగ్ ఆఫ్ బీస్ట్ అనేది మనం యూజ్ చేస్తాం కాబట్టి సో ద అనే ఆర్టికల్ లయన్ ముందర వస్తుంది. అండ్ కమింగ్ టు 14th వన్, I had the lunch at noon. I subject, had verb, the lunch at noon. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? లంచ్ ఇచ్చాడు. ఏమిచ్చారు ఇక్కడ? లంచ్. మీల్స్, సారీ, లంచ్ కానీ, బ్రేక్ఫాస్ట్ కానీ, రైట్, డిన్నర్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు మనం ఎలాంటి ఆర్టికల్ ని వాడకూడదు, రైట్? ఓన్లీ ఐ హ్యాడ్ లంచ్ ఎట్ నూన్ అనాలి. ఏమనాలి? ఐ హ్యాడ్ లంచ్ ఎట్ నూన్, అది కరెక్ట్ అవుతుంది. అలా కాకుండా స్పెసిఫిక్ గా మెన్షన్ చేసినప్పుడు కంపల్సరీ ద రావాలి. ఎగ్జాంపుల్, ఐ హ్యాడ్ ద లంచ్, రైట్, ఐ హ్యాడ్ ద లంచ్ ఎస్టర్డే విచ్ వాజ్ వెరీ డెలిషియస్ అన్నాం అనుకోండి, అంటే నేను నిన్న చేసిన లంచ్ ఏదైతే ఉందో అది చాలా డెలిషియస్ గా ఉంది. అలాంటప్పుడు మనం ద అనే ఆర్టికల్ ని మెన్షన్ చేయొచ్చు. అంటే స్పెసిఫిక్ లంచ్ కానీ స్పెసిఫిక్ డిన్నర్ కానీ మెన్షన్ చేస్తున్నప్పుడు ద అనే ఆర్టికల్ వస్తుంది. బట్ నార్మల్ గా లంచ్, బ్రేక్ఫాస్ట్, రైట్, ఇలాంటి వాటి ముందర ఎలాంటి ఆర్టికల్ రాకూడదు, రైట్? కమింగ్ టు 15th వన్, ఐ మెట్ మై ఫ్రెండ్ ఎట్ కాలేజ్. ఐ సబ్జెక్ట్, మెట్ వర్బ్, మై ఫ్రెండ్ ఎట్ కాలేజ్. సో ఇక్కడ మనం ఏం చేసాం? ఇక్కడ ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం. ఇక్కడ కాలేజ్ కానీ, స్కూల్ కానీ, రైట్, చర్చ్ కానీ మనం దేనికి? ప్రైమరీ పర్పస్ కి వెళ్తే, ప్రైమరీ పర్పస్ ఏంటి? కాలేజ్లో స్టడీ చేయడం, రైట్? స్టడీ చేయడం. సో ఇలా స్టడీ చేయకుండా అతను దేనికోసం వెళ్ళాడు? మెట్, కలిశాడు. సో కలిశాడు కాబట్టి ఇక్కడ ప్రైమరీ పర్పస్ కాదు. సో ప్రైమరీ పర్పస్ కానప్పుడు ఏమవుతుంది? ఆ కాలేజ్ అనేది స్పెసిఫిక్ ఇన్స్టిట్యూషన్ అవుతుంది, బిల్డింగ్ అవుతుంది. ఆ లొకేషన్ లో అతను కలవడం జరిగింది. సో అలాంటప్పుడు ద అనే ఆర్టికల్ వస్తుంది. అంటే ప్రైమరీ పర్పస్ కాకుండా వేరే పర్పస్ లో అక్కడ కలిశాడు కాబట్టి, రైట్, అక్కడ ఏమవుతుంది? ఆ కాలేజ్ ముందర ఆర్టికల్ ద అనేది మనం వాడుతాము, రైట్? సో దిస్ ఈస్ అబౌట్ టుడేస్ సెషన్.